రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మహారదశ పట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫారసుతో తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా నిధులు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కాబోతున్నట్లుగా సమాచారం. కాగా 2024 జూన్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం 100 గదులు దీక్షా మండపం నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించాలని విన్నవించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక 2024 అక్టోబర్లో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఆలయాన్ని సందర్శించి 100 గదుల నిర్మాణానికి ప్లానింగ్ చేశారని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం ఉందని స్థానిక నాయకులు, దేవాలయ సిబ్బంది పేర్కొన్నారు. సాధారణంగా టీటీడీ తమ పరిధిలోని ఆలయాలు లేదా సంబంధిత ప్రాజెక్టులకు నిధులను నేరుగా కేటాయిస్తుంది. అయితే కొండగట్టు ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండటంతో డిప్యూటీ సీఎం పవన్ చొరవతో తీసుకునే నిధులు విడుదల చేయాలని సిఫారసు చేయగా స్పందించిన టీటీడీ భారీగా నిధులు కేటాయించినట్లుగా తెలుస్తోంది.